పోయిన బుధవారం నాడు అది వచ్చారు, పోయిన శుక్రవారం వచ్చారు, శనివారం. ఈ వాక్యాన్ని నేను గుర్తు చేస్తాను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు అని చెప్పి క్లూ ఇచ్చేసేవారు. మంచివాడు ఎవరు, చెడ్డవాడు ఎవరు, ఆ తండ్రి ఎవరు, నువ్వు చెప్పు, అనిత చెప్పు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మంచి కుమారుడు గురించి చెప్పారు, చెడ్డ కుమారుడు గురించి చెప్పారు, తండ్రి గురించి కూడా చెప్పారు. ఆ తండ్రి ఎవరు? సెలవు చెప్పలేదు. మరి ఇంకొక కుమారుడు ఎవరు? సరే, తండ్రి పేరు చెప్పారు కదా, కుమారుడు ఎవరు? కుమారుడు ఎవరు? కుమారుడు, మంచి కుమారుడు ఎవరు? అమ్మా, కుమారుడు ఎవరు? కుమారుడు ఎవరు చెప్పాలి. వాక్యం కుమారుడు ఎవరు? వెరీ గుడ్. ఇది బాగా క్లాస్ పట్టణ అందరూ గట్టి పట్టాలి. ఇంకో కుమారుడు గురించి చెప్పాను. చెప్పాను వెరీ గుడ్. వెనక్కి పెట్టు. సరే, చూసారా, చిన్నవాడు అయినా చక్కగా అన్నాడు. మీరన్నారా? శనివారం ఎంతమంది వచ్చారు? శనివారం ఎంతమంది వచ్చారు? నేను బాగానే అనిపించుకుంటాను. శనివారం ఎంతమంది వచ్చారు? వచ్చారు. ఈ వాక్యం చెప్తుంది బుధవారం కదా. బుధవారం ఎంతమంది వచ్చారు? డాక్టర్ వచ్చారు బుధవారం. మీరు వచ్చారు బుధవారం. ఆంటీ మీరు వచ్చారు కదా బుధవారం. వచ్చారు మీరు వచ్చారు. ఒక కుమారుడు సల్మాను, ఒక కుమారుడు మరి మన మందిరానికి వస్తామంటే పాస్టర్ గారు మరి ఊరిపోదేమో పొద్దున ఫోన్ చేసి అడుగుతాను, లేకపోతే బాగుంటుంది. ఇవన్నీ కాదు కానీ వచ్చినందుకు వాక్యాన్ని జాగ్రత్తగా ఏం చేయాలి? విన్నదాన్ని ఏం చేయాలి? హృదయంలో దాచుకోవాలి కదా. వచ్చి వాక్యం వినకుండా, వాక్యం బుర్రలోకి ఎక్కించుకోకుండా, ఏదో వచ్చాము వెళ్ళాము 4 ముక్కలు ఎప్పుడు చేసే ప్రార్థన, పాత చింతకాయ పచ్చడి ప్రార్థన చేసి వెళ్తున్నాం అంటే అది సరైన విధానం కానీ కాదు. మనం వచ్చామంటే ఏం చేయాలి? జాగ్రత్తగా ఉంచాలి. మరి ఆయన పాదాల దగ్గర నుంచి ఏం చేసింది? జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా. మనం కూడా ఏం చేయాలి? ఇక్కడుండి ఎవరు చెప్పినా నేనైనా జాగ్రత్తగా వినాలి. చెప్పేటప్పుడు ఇలా చూస్తూ ఉండాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి. తల వచ్చుకుంటే అర్థం, పక్కన తిరిగితే అర్థం. చెప్పేటప్పుడే బైబిల్ చదవకూడదు. బైబిల్ చదవమన్నప్పుడు ఏం చేయాలి? చదవాలి. చెప్పేటప్పుడు ఏం చేయాలి? కదా. కొన్నిసార్లు బైబిల్ చెప్తా ఉంటే ఓ పేజీ తిరగేస్తా ఉంటాం. అవన్నీ కాదు. చూడండి, వాక్యం ఏమైంది? నా వీధిలో ఒకడున్నాడు, మన ప్రథమ శత్రువు ఒకడు ఉన్నాడు, నా వంటి గట్టినోడు ఉన్నాడు. ఎవరు? సైతాను. వాడు ఏం చేస్తాడు? ఎల్లు కానీ ఎల్లు కూర్చో, అప్పుడు మాత్రం చేయమాట. ఏం చేయొద్దు? వాక్యాన్ని వినమాట.
కొన్నిసార్లు కొంతమంది కళ్ళు మూతులు ఇవన్నీ ఏంటంటే కొంతమంది విసుగుతుంది. ఇవన్నీ ఏం చేస్తారంటే ఏదో రకంగా వాక్యాన్ని వినకూడదు. వింటే ఏమైపోతాం? దేవదూతలం అయిపోతాం, దేవుని బిడ్డలం అయిపోతాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం వింటే. కాబట్టి ఎదుగుతాం దేవుడు. కాబట్టి ఏం చేయాలి? దాని పని ఏం చేయాలి? వాక్యం వినాలి కదా. అందుకే ఇక్కడ బోర్డు మీద అక్కడ రాసిన చూడండి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఏ చెవులు? మన చెవులు లేవాలి. ఏ చెవులు కావాలి? ఏ చెవులు కావాలి? ఆత్మీయమైన చెవులు. ఆత్మీయ చెవులు ఉన్న వాళ్ళకే ఆత్మీయ సంగతులు అర్థమవుతాయి. మన దేవుడు ఆత్మీయ దేవుడు కదా, ఆత్మస్వరూపి. మనలో ఆత్మీయత, ఆత్మ అనేది ఉంటేనే ఆత్మ సంగతులు అర్థమవుతాయి, గ్రహింపు ఉంటుంది, అవగాహన ఉంటుంది. అసలు మందిరానికి ఎందుకు వస్తున్నామో తెలుస్తుంది, ఎందుకు వాక్యం వినాలో అర్థమైంది, ప్రార్థన ఎలా చేయాలో కూడా అర్థమైంది. ఇక ఇవన్నిట్లో లీనమైపోతే నిజంగా దేవుని ఆత్మ మనలో ఉంటే ఇక మనకు విసుగు రాదు, చికాకు రాదు, మనం పరపర పరుగులు తీయు, నిద్రపో. చూడండి, ఇవన్నీ తీసుకొస్తుంది అంటే శత్రువు మనల్ని నష్టపడ్డారు. అందుకే వాక్యాన్ని చక్కగా వీలైతే రాసుకోండి, పెన్ను పుస్తకం తెచ్చుకుని చక్కగా అన్నీ పట్టుకొని రావాలి మందిరానికి. పెన్ను పుస్తకం అన్నీ తెచ్చుకుని రాసుకోవాలి. అందుకే పిల్లలకు పాఠాలు చెప్పిన టీచరు హోంవర్క్ ఇస్తుందా ఇవ్వదా? ఎందుకు? నోట్తో చెప్పిన దానికంటే ఆ చెప్పింది పెన్నుతో రాసినప్పుడు బుర్రలో గుర్తుండిపోతుంది. అందుకే పిల్లలకి అరే 10 సార్లు రాసుకురా, 5 సార్లు రాసుకురా ఒక్కొక్క లైన్ అంటారు. అంటారా? ఎందుకు? గుర్తుంది. అందుకే మనం కూడా పుస్తకం పెన్ను తెచ్చుకుని రాసుకోవాలి. అది నిజమైన ఆసక్తి. నేను కూడా రాసుకుంటాను. ఒక దేవుని సేవకులు ఎవరు చెప్పినా నా దగ్గర పెన్ను ఉంటుంది, పుస్తకం ఉంటుంది, నేను రాసుకుంటాను. ఎక్కడ రాకపోయినా ఇంట్లోకి వెళ్ళి రాసుకుంటాను. అది మనకు ఒక విశ్వాస యొక్క లక్షణం. హృదయం అనే పలక మీద కూడా ఏం చేయాలి? రాసుకోవాలి. రాసుకుని ఏం చేయాలి? నెమరేసుకోవాలి. చూడండి, ఈరోజు బుధవారం అసలు ఎందుకు రావాలి? శనివారం అసలు ఎందుకు రావాలి? ఆదివారం ఎందుకు రావాలి? బుధవారం వచ్చాక శనివారం మానేసేయచ్చు, శనివారం వచ్చాక ఆదివారం మానేసేయచ్చు. దీనివల్ల లాభాలు ఏంటో నష్టాలు ఏంటో నేను చెప్తాను. బుధవారం వచ్చేది ఎందుకంటే, ఎందుకు వస్తాం బుధవారం? మనం ఎందుకు వస్తాం? మన యొక్క సమస్యలు, అవసరతలు, ఇబ్బందులు, ఇరుకులు దేవుడికి చెప్పుకోవడానికి వస్తాం. ఇంటికాడ చెప్పుకోవచ్చుగా, ఇంటికాడ దేవుడి మందిరంలోనే చెప్పాలి నా సమస్య. సంఘము ప్రార్థన చేయాలి. అది చిన్న ప్రార్థనే అవ్వచ్చు, ఒక చిన్న ప్రార్థనే. సంఘం ప్రార్థన చేయాలి మీ సమస్యలు. సంఘం అంటే ఎంతమంది ఉండాలి? ఎంతమంది ఉండాలి చెప్పండి? ఎంతమంది ఉండాలి సంఘం అంటే? 2, 3 ఎక్కడుంటే. ఇప్పుడు మనం అంతకంటే ఎక్కువే ఉన్నాం, మన మధ్యలో ఉండాలి. ఇప్పుడు మనం అందరం కలిసి ఏం చేయాలి? బుధవారం మన సమస్యలు చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకోవాలి? ఫోన్లు చేసి ఊళ్ళో వాళ్ళకి సోది చెప్పకూడదు. ఎవరికి చెప్పినా సరే నీ టైం వేస్ట్, నీ బ్రెయిన్కి ఆ రేడియేషన్ ఎక్కువైపోతుంది. చెప్పి నోరు నెప్పి అవమానం తప్ప ఇంకొకటి మిగిలేదే లేదు. ఎవరు చెప్పినా సరే ఉపయోగం లేదు. మరి ఎవరు చెప్పుకోవాలి? వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి పడిపో. విశాలమైన హృదయంతో నీ ఇష్టం వచ్చినంతసేపు చెప్పుకో దేవుడికి. ఇంకెక్కడ చెప్పినా సరే జరగవు. ఒక దేవుని మందిరంలోనే చెప్పుకుంటేనే
సమస్యలు తీరుతాయి. ఇప్పుడు బుధవారం నువ్వు రాలేదే అనుకో, ఎవరు రాని, నువ్వు రాకపోవడం కాదు, ఎవరు రానిట్లేదు అనుకోవాలి. బుధవారం రాని వాడి పరిస్థితి ఏంటో తెలుసా మీకు? బుధవారం రానిది ఎవరంటే సైతాను. ఎందుకు రానిడు వాడు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు రానిడు? బుధవారం ఎందుకు రానిడు? ఇప్పుడు మీకు అర్థమైంది. చెప్పాలి, బాయ్స్ బ్రదర్స్ చెప్పాలి, ఎందుకు రానిడు బుధవారం? ఇప్పుడు దాకా చెప్పింది అర్థం. బుధవారం ఎందుకు వస్తున్నాం? మరి ఇప్పుడు దాకా చెప్పేగా బుధవారం ఎందుకు వచ్చేది? చెప్పు, మీరు కదా బాయ్స్ బ్రదర్స్ చెప్పు. బుధవారం ఎందుకు వచ్చేది? ఇప్పుడే చెప్పే కదా. ఏం చెప్పుకోవడానికి? నేను నేను చెప్పాను కాదు, జడ్జి గారు ఏమనుకోదు. మీరు ఇక్కడ విని ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలన్న ఆశ. బుధవారం ఎందుకు వచ్చేది? ఇప్పుడు బుధవారం రాలేదే అనుకో, ఇరుకులు, ఇబ్బందులు, మన సమస్యలు, వాళ్ళు ఆర్జీ పెట్టి వెళ్ళిపోతాం, అప్లికేషన్ పెడతాం దేవుడికి కదా. ఖచ్చితంగా అప్లికేషన్కి ఏమొస్తుంది? వచ్చి తీరదు. నమ్ముతున్నారా? 100%. ఇప్పుడు ఇక్కడ సమస్యలు ఏమన్నా? ప్రతి ఇంట్లో సమస్య. ఇప్పుడు బుధవారం వచ్చి నువ్వు అప్లికేషన్ పెడితే అప్లికేషన్ ఏదో ఒక రోజు దేవుడు వెళ్ళి చూసి జవాబు ఇస్తాడు. బుధవారం మానేసేవే అనుకో, ఇప్పుడు ఏం కోల్పోతావు? ఇప్పుడు చెప్పండి బ్రదర్స్. బుధవారం రాకపోతే ఇప్పుడు ఏంటి చెప్పండి బ్రదర్స్. నా మాట అర్థమవట్లేదు. అర్థమైతే అర్థమవుతుంది. మనం అర్థమవుతుంది మళ్ళీ చెప్తాం. బుధవారం మానితే ఏం జరుగుతుంది? ఆశీర్వాదం కాదు. ఇందాక చెప్పిన దానికి ఆన్సర్ కరెక్ట్గా చేయాలి. మీరందరూ మాట్లాడారు, చెప్పాలి. ఆయన కాదు, మీరు చెప్పాలి. మీకేం అర్థమైంది? బుధవారం వస్తే ఏం జరుగుతుందని చెప్పాం. బుధవారం వచ్చి మన సమస్యలు చెప్పాం. బుధవారం రాలేదే అనుకో, ఏం కోల్పోతాం? అప్లికేషన్ పెట్టడం. ఇప్పుడు మీరు ఇళ్ల స్థలాలకి మరి పెన్షన్లకి ఏది కావాలన్నా ఆర్జీ పెడతాం. ఎవరికి? అధికారి. ఆర్జీ కోసం పంచాయతీ ఆఫీస్ చుట్టూ, ఈఓ గారి చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతుంది? ఎక్కడున్నామంతా బ్యాంక్ దగ్గర, ఎక్కడున్నామంతా హాస్పిటల్ దగ్గర, ఎక్కడున్నామంతా బ్యాంక్ దగ్గర. ఎందుకు? ఆర్జీల కోసమే. ఒక మనిషి దగ్గరికే అన్ని సార్లు తిరిగితే ఇసుకురాదే, ఇసుకొస్తుందా? ఇవాళ అవడం పని. మరో సోదరు చెబుతుంది, 3 రోజుల నుంచి తిరిగితే ఈరోజు అయింది పని. బ్యాంక్ దగ్గరికి ఇసుకురాదు కదా. ఎక్కడికి వెళ్ళి గంటల నుంచి ఉంటాం, నా పని అవ్వాలి. ఇవి ఈరోజు అవ్వకపోతే రేపు వెళ్తాం, రేపు అవ్వకపోతే. కానీ ఎక్కడికి రాము మనం? దేవుడి దగ్గర అప్లికేషన్ పెడతానికి రాము. చూడండి, వచ్చిన మీరు మంచివాడు, మీరు ధన్యుడు. మరి మీరు అప్లికేషన్ పెడతారు, మీ సమస్యలు చెప్తారు దేవుడికి, మనందరం ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా 100కి 200% దేవుడు మన అప్లికేషన్ చూస్తాడు. తప్పకుండా ఈరోజు కాదు రేపైనా సహాయం చేస్తాడు. ఇప్పుడు నువ్వు మందిరానికి రాలేదు, బుధవారం కోల్పోయావంటే నువ్వు నీ సమస్యలకు అసలు పరిష్కారం దొరకనంటే గుర్తుపెట్టు. వాళ్ళు రాలేదుగా పాస్టర్ గారు, వాళ్ళు రాలేదుగా. రాని వాళ్ళు ఎంత వాళ్ళైనా, గొప్పవాళ్ళు, ధనికులు, సంపన్నులు, వాళ్ళు ఎంత పేరు ప్రఖ్యాతి కాల్చిన వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు కోల్పోవడం ఖాయం. కోల్పోవడం. ఒక్క బుధవారం మానితే బుధవారం మన సమస్యలు తీరవు. అటువంటి చూసారా, సమస్యలు రానికుండా చేసేది, తీరనికుండా చేసేది కూడా ఏమంటే సైతాను. అసలు నువ్వు వెళ్ళొద్దు అంటది. ఎందుకు? వెళ్తే అక్కడ ఖచ్చితంగా దేవుడికి అప్లికేషన్ పెట్టేస్తావు. పెట్టావంటే దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఇక నువ్వు వెళ్ళిపోతావు, నా దగ్గర ఉన్నావుగా, నాలో ఉన్నావుగా, ఇక నన్ను వదిలే
అసలు ఈ మనిషిని నేను ఎలా కూడా చేయాలి, బుధవారం ఎలా కూడా చేయాలి, వాళ్ళ సమస్య తీర్చడం చేయాలి. ఎలా 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 చేయాలి? ప్లాన్ తీసేస్తుంది 6 గంటల నుంచి 5 గంటల నుంచి. శత్రువు తెలుసా? ఎలా రాకుండా చేయాలి? ప్లాన్ స్కెచ్ తీసేస్తుంది. మనకు తెలియదు. మనం మాత్రం అప్రమత్తంగా ఉంటాం, అనాలోచనగా ఉంటాం. అనాలోచనగా ఉంటాం. నేను రాను ఈరోజు అంటాం. చూడు, నువ్వు బుధవారం రాకపోతే సమస్యలు తీరవు. మొదటి పాయింట్. మరి శనివారం ఎందుకు రావాలి? శనివారం ఎందుకు రావాలి? మన లోపాలు, మన పొరపాట్లు, మన అవినీతులు దేవుడి దగ్గర ఆ శనివారం కూడా నా మీద అవ్వాలి. బుధవారం వెళ్ళేవాళ్ళు చాలే, శనివారం ఎందుకు? శనివారం రాకపోతే ఏమైంది? మనలో ఉన్న పాపాలు ఈరోజు 10 పాపాలు చేసి 10 పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమే ఒక అబద్ధం మాట. రేపుడికి 2, ఎల్లుండికి 3, అవతల ఎల్లుండి 3 పెరుగుతుందో తగ్గుతుందో పాపాలు పెరిగిపోతాయి. మనం శనివారం చేంజ్ చేయాలి. దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ప్రభువా, నేను ఈ వారం అంతట్లో తెలుసో తెలియకో నా మాటలు, నా చూపు, నా క్రియలు, నేను తొందరపాటుతో ఉద్రేకంతో పొరపాట్లు చేశాను, నన్ను క్షమించని మన పాపాలు కొడుకోవాలి. ఈ విషయంలో కూడా సైతాన్ని అడ్డుపడదు. నువ్వు వెళ్ళిపోయి నీ పాపాలని కడుక్కుంటావు అంటే నువ్వు నీతిమంతులుగా అయిపోదామని చూస్తున్నావా? అవడానికి వీలు లేనే. నువ్వు పాపాలతో అక్కడ జీవించాల్సిందే. నీలో వ్యసనాలు తీసేసుకోవద్దు. నువ్వు అవన్నీ క్షమించమని అడిగేవనుకో, ఆ దేవుడు నీకు క్షమిస్తాడు, నువ్వు దేవుడు బిడ్డవైపోతావు, పరలోకానికి వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవద్దు. నరకంలో కాలి నువ్వు నల్లులు మాడినట్టు మాడాలి. నీ పాపాలు నీ దగ్గరే ఉండాలి. నువ్వు శనివారం వెళ్ళవద్దు అన్నా. ఇప్పుడు శనివారం మానేస్తారా? మన పాపాలు మూట అలాగే ఉంది. మన మూట 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 పెరిగి పెద్దదైపోతుంది. ఈ మూట మనలో ఉండడం వల్ల మనం దేవుని బిడ్డలు ఎప్పటికీ కూడా కాదు. కాబట్టి శనివారం కంపల్సరీగా వచ్చి మనలో మనం దేవుని సన్నిధిలో ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధ పరచుకోవాలి, పవిత్ర పరచుకోవాలి. మరి ఆదివారం ఎందుకు రావాలి? ఆదివారం దేవుడిని ఆరాధించడానికి రావాలి. ఆదివారం నుంచి ఆదివారం వరకు ఎంతమంది చనిపోతున్నారు? త్రుటిలో ప్రాణాలు ఎంతమంది కోల్పోతున్నారు? ఎలాంటి రోగాలు లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండే యాక్సిడెంట్ల ద్వారా ఏయో రకరకాల పరిస్థితుల ద్వారా ఎంతమంది ప్రాణాలు పోతనే లేదు. ఎంతమంది మట్టిపాలు అయిపోతున్నారు? ఈ వారంలో చూసుకుంటే ఎంతమంది, గత వారంలో ఎంతమంది చనిపోయారు? ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నామంటే ఆయన ఉచితమైన. ఎంతమంది సరైన ఆహారం లేక, ఇల్లు లేక, వస్త్రాలు లేక, ఆదరించేవాళ్ళు లేక, ప్రేమించేవాళ్ళు లేక, నెమ్మది లేక ఎంతమంది అల్లాడిపోతున్నారు. దేవుడు నీకు ఉంటాడు ఇల్లు ఇచ్చాడు, తింటాడు తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చాడు, నీకు వచ్చిన మరణాలు తప్పించాడు, రోగాలు తప్పించాడు, అపాయాలు తప్పించాడు, కీడులు తప్పిస్తున్నాడు. నీకు తెలిసి, నాకు తెలిసి, మనకు తెలిసి కొన్ని తెలియని కీడులు, శోధనలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ దేవుడు తప్పిస్తున్నాడు. కాబట్టి ఆదివారం వచ్చి ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో దేవునికి ఆరాధన చేయలేదే అనుకో, దేవుడికి ఏమీ కూడా వీళ్ళని ఎంత కాపాడినా కృతజ్ఞత లేదు. వీళ్ళని ఎంత కీడు తప్పించినా, ఎంత ఆరోగ్యం ఇచ్చినా, ఎంత సహాయం చేసినా వీళ్ళకి అసలు కృతజ్ఞతే లేదు. వీళ్ళకి ఏం చేయకూడదని దేవుడు కోపం వస్తే అప్పుడు సైతాన్ లాక్కెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి చెప్పే నేనే నా జీవితంలో ఇది అత్యవసరమైన పరిస్థితి ప్రభువుకు తెలుసు అనుకుంటే తప్ప నేను రక్షించబడి ఇప్పటికి 35, 36, 37 సంవత్సరాలు నాకు తెలిసి నేను పెళ్ళి అవకముందే బాప్తిసం తీసుకున్నా, రక్షణ తీర్మానం తీసుకున్నా. పెళ్ళైనా, కడ్నీటి వచ్చిన, పురుడులు కానుకలైనా, పురుటిలో ఉన్న పిల్లలైనా కానీ ఒక్కొక్క పిల్లకి ఒక 9 రోజులే నేను ఇంట్లో ఉన్నాను. ఒక్కొక్క పిల్లకి ఒక 9 రోజులే నేను ఇంట్లో ఉన్నాను. నేను ఏ రోజు వర్షం, తుఫాను, వరద, పాములు, జెర్రీలు, రోగాలు, జ్వరాలు, పిల్లలకు విరోచనాలు, వాంతులు, నా బలహీనతలు ఎన్ని వచ్చినా నా జీవితంలో ఈ రోజుకి
తెలిసి నేను ఏ బుధవారం మానను, ఏ శనివారం నేను మానను, ఏ ఆదివారం కూడా నేను ఆరాధన ప్రారంభిస్తాను. ఈవెన్ నాకు ఇచ్చిన భర్త దైవజనుడు ఆ శుక్రవారం భూస్థాపన జరిగింది, గురువారం రాత్రి ప్రాణం పోయింది, శుక్రవారం సాయంత్రం భూస్థాపన జరిగింది, శనివారం ఆగాను, ఆదివారం మందిరంలోకి వచ్చి ఆరాధన చేసే పాల్గొస్తాను. నేను ఒక్కటికి కరోనాలో కూడా మా ఇంట్లో రొట్టె రసం చేస్తుంది, మా తల్లి నలుగురు కూర్చొని తీసుకుంది. ఈ రోజుకి ఒక్క ఆదివారం నేను రొట్టె రసం మానిన, ఒక్క ఆదివారం నేను ప్రభు సన్నిధికి దూరమైన, బుధవారం శనివారం దూరమైన, దాని పర్యవసానం ఏంటో నాకు తెలుసు దాని ప్రతిఫలం ఏంటి. ఈరోజు నేను సగర్వంగా చెప్పగలిగేది ఏంటంటే, నేను ఈరోజు ఈ స్థితిలో, నా బిడ్డలో నేను ఈ స్థితిలో ఉన్నానంటే సంఘం చేసే ప్రార్థన, దేవుడు మనం చూసి, మన అప్లికేషన్ చూసి, మన నమ్మకత్వాన్ని చూసి ఇచ్చే ప్రతిఫలం అని నేను ధైర్యంగా చెప్పాను. నమ్మకమైన వారికి ఏం జరుగుతుంది? మెండైనా ఒకటే రహస్యం. మనం ప్రయాసపడాల్సిందే లేదు. దేవుని సన్నిధికి నమ్మకంగా వస్తే చాలు. దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఉంటే చాలు. ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎవరిని ఎలా నడపాలో, ఎవరికి ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఈరోజు మన స్థితిగతులు మారట్లా, మన సమస్యలు తీరట్లా, మన పాపం మనలో నుంచి పోటల్లా, ప్రార్థనకు వస్తున్నాం, బూతులు మానం, అబద్ధాలు మానం, సినిమాలు చూడటం మానం, ఫోన్లో సీరియల్ చూడటం మానం, చెడు పనులు, చెడు ఆలోచనలు, చెడు లక్షణాలు, అసూయ, ద్వేషం, పగ, శత్రుత్వం, కపటం, వేషధారణ, ఇవన్నీ ఎందుకు పోవట్లేదంటే మనం దేవుని దగ్గర ఒప్పుకోవట్లా. శనివారం వచ్చి ఒప్పుకోవట్లా. అందుకే అవి మూట చిన్న మూట, పెద్ద మూట ఈ మీద బాగా అయిపోయి మన సమస్యలు తీరట్లా. బుధవారం సరిగ్గా రావట్లా, నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయట్లా, నమ్మకంగా రావట్లా, అందుకే సమస్యలు తీరట్లా. నువ్వు ఆదివారం ఆరాధన చేయట్లా, మందిరానికి నమ్మకంగా రావట్లా, అందుకే రెండంతల ఆశీర్వాదాలు రావట్లేదు. గుర్తుపెట్టుకోండి. తెలిసి దేవుని సన్నిధికి ఎవరు దూరం అవ్వదు. ఒకవేళ ఏదైనా అడ్డం పెట్టుకుని దూరం అవుతున్నావంటే సైతాన్ని నిన్ను వెనకలాగుతుంది, నిన్ను నష్టపెడుతుంది, నీకు ఆశీర్వాదాలు రాకుండా చేస్తుంది, దేవుని మేలు పొందకుండా నిన్ను ఇంకా ఏడిపించాలని చూస్తుందని గుర్తుపెట్టుకోండి. కడుగు నిద్ర వచ్చేస్తుంది. చూసారా, సైతాన్ని నష్టపెట్టడానికే నేను మందిరానికి రాను. చూడండి, ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఒక్కడమే వెళ్తాం. ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఒక్కడమైనా వెళ్ళిపోతాం. ఎత్తుక్కుంటూ వెళ్తాం. మందిరానికి రావాలంటే తోడు కావాలి. ఒక సోదరుడు ఏంటంటే, నన్ను ఆడ పిలవకుండా వెళ్ళిపోతున్నాను, అందుకే నేను రాను అంటే, నువ్వు వెళ్ళే పని నేను పిలిస్తే వెళ్తున్నావా? నాగేంద్ర గారు నేను పిలిస్తే వెళ్తారా? మీ అవసరం కోసం వెళ్తాను. ఎత్తుక్కుంటా మీరు వెళ్తారా? కోడేశ్వరరావు ఉన్నాడు, ఆయన ఉద్యోగం కోసం ఆయన ఎత్తుక్కుంటూ వెళ్తున్నారా? మరి దేవుని సన్నిధికి కూడా ఎట్లా రావాలి? ఎవరి కోసం? నా కోసం వచ్చేది. ఎవరి కోసం రావాలి? నేను నడవలేకపోతున్నాను. బ్రాహ్మణ సహోదరు జన్మ చాలాసార్లు నేను నడవలేదు. అక్క, నువ్వు నడవలేకపోయినా నేను నడిపించేవాడు దేవుడు, వెనకట్టలేదు. వాక్యంలో కూడా దాచవని తీసేవాడు. దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? అసలు మన దగ్గర రావాలని ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి, పట్టుదల ఉండాలి. ఎవరు వచ్చినా రాకపోయినా, సేవకురాలు ఎక్కడ ఉన్నా ఊరు వెళ్ళినా నేను ముందు వెళ్ళాలి, ఆ వంతింటేనే రావాలి, ఆ ఉందంటేనే రావాలి కాదు, నేను వెళ్ళాలి, నా వంతు నేను ఏదో ఒకటి చేయాలి, ఒక పాట పాడాలి, లేదంటే నేను ఏదో చేయాలి. ఇలాంటి మనస్తత్వం ఎవరిలో ఉంటుందో వాళ్ళు అడగకుండానే దేవుడు అన్నీ ఇస్తాడు. తెలుసా? ఎంత ప్రయాసపడేది ఎందుకు? మనం దేవుని ఆశీర్వాదాలు పొందటం కోసం. కాబట్టి ఇంత ఉపోద్ఘాతం నేను ఎందుకు చెప్తానంటే, హృదయంలో భారం, హృదయంలో వేదన. ఎందుకు? సంఘంలో బిడ్డలందరూ మంచి స్థితిలో ఉంటే సేవకులు సంతోషంగా ఉంటారు.
సంఘంలో కూడా బాధలతో సమస్యలతో ఉంటే సేవకులకి ఏమంటుందో తెలుసా? మనశ్శాంతి. గద్దిస్తూ ఉంటాం, అస్సలు వెంటనే హెచ్చరిస్తూ ఉంటాం, కుక్క అయినట్టు వదిలేస్తున్నాం. అరే సేవకులు గద్దింపు ఎంత తైలాభిషేకం తెలుసా? ఎన్నిసార్లు గద్దిస్తే మారుతాం, ఎన్నిసార్లు హెచ్చరిస్తే మారుతాం, ఎన్నిసార్లు గద్దించాలి, ఎన్నిసార్లు హెచ్చరిస్తే సరిపోతుంది. నాపై సేవకులు కూడా పిల్లరా ఒక్కసారి మనల్ని గద్దిస్తే చాలు, జ్ఞానం తెచ్చుకోవాలి. ఒక్కసారి హెచ్చరిక వచ్చింది, తుఫాను వచ్చినట్టు గుర్తుపెట్టుకో. గద్దింపు, హెచ్చరిక, ఆశీర్వాదం. మాటికి గద్దింపు, హెచ్చరికను తీసుకున్నామంటే అది దేవుడికి సంతోషంగానే కాదు. ఇప్పుడు ఎన్నామంటే మన జీవితాన్ని ఇచ్చి నేను ఇంకెప్పుడు ఇలా ఉండకూడదు, నాకు దేవుడు కావాలి, క్షమాపణ కావాలి, సమస్యలు తీరాలి, దేవుడు ఇచ్చే రెండంతల ఆశీర్వాదం కావాలి. కాబట్టి నేను బుధవారం వస్తా, శనివారం వస్తా, ఆదివారం మాను, ఒక తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ వినేసి ఇక్కడ ఎన్న వాటికి ఇక్కడే వినేసి ఇక్కడే వదిలేసి గుమ్మం దాటి వెళ్ళిపోయి మామూలుగా అయిపోతే లోకస్తులు ఏమంటారు? వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తానే ఉంటారు, వీళ్ళకి ఒక సమస్య కూడా తీరదు, వీళ్ళకి ఏ బాధలు తీరదు. వీళ్ళు ప్రార్థన అంటారు, బాధలు పడతానే ఉంటారు. అప్పుడు దేవుడు అనుకుంటాడు, చూడు నా నామానికి ఎంత అవమానం కలుగుతుంది. దేవుడు అసమర్థుడు కాదు, చేయలేనోడు కాదు, చేతగానోడు కాదు. ఆయన అందరికీ ధారాళంగా ఇచ్చాడు. ఒక చోట పొలాల్లో అరణ్య ప్రదేశంలో ఆయన ఉపమానం వాక్యం చెబుతుంటే జనసమూహం గుట్టలు చెల్లేసేసారు. జనసమూహం 3 రోజులు ఆయన ఏకదాటిగా వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. 3 రోజులు అయినాక వెళ్ళిపోతున్నారు జనసమూహం. అప్పుడు ఆయన దారిలో మూర్ఛపోదురేమో, నీరసించిపోతారేమో అని జాలిపడి, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగితే ఎవరి దగ్గర ఏమీ లేదు. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడి దగ్గర ఉన్నాయి. ఏమన్నాయి? 5 రొట్టెలు. వాళ్ళ అమ్మ ఆ పిల్లవాడికి 5 రొట్టెలు 2 చేపలు కాల్చి బాక్స్లో పెట్టి బాటిల్ ఇచ్చి బైబిల్ ఇచ్చి అక్కడ ప్రార్థన జరుగుతుంది, వెళ్తున్నాం, ఇగో ఆకలైన తినని వాళ్ళ తల్లి పంపించింది. ఆ చిన్న పిల్లడి దగ్గర తప్ప ఇంకెక్కడ ఎవరి దగ్గర కూడా ఏమీ లేదు. ఎంత వేల మంది ఉన్నారు. అయితే యేసుప్రభు పంపించేశాడు. చస్తే స్నానం కడుపు కాల్చుకుంటా ఉంటే వాళ్ళు నన్ను పంపించేశాడు. పాపలా ఈరోజు విజయవాడలో ఒక చోట నా ఫెలోషిప్ కాదలేండి, వేరే ఒక చోట మీటింగ్ జరిగితే 4,000 మంది 3,000 మంది వచ్చారు. కానీ భోజనం కూడా పెట్టలేదు. చూసారా? భోజనం వాకింగ్ విని కొనుక్కొని తింటాం, లేదంటే ఇళ్ళకెళ్ళి తింటాం, అలా చేస్తున్నారు. కానీ దేవుడు నాకు అది కరెక్ట్ అనిపిస్తుంది. దేవుడే జాలిపడి దారిలో మోసపోతారేమో, పడిపోతారేమో అని మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. సరే, ఆయన నర్సింగ్ గారు శ్రేష్టమైన సంఘ సమాజ దర్శనం ఎప్పుడు భోజనాలు మన సంఘమే కాదు, సార్వత్రిక సకల ప్రపంచం మొత్తంలో మనం ఎబ్రోన్ సంఘాలు, చిన్న సంఘం, పెద్ద సంఘం, ప్రతి చోట కూడా ప్రతి ఆదివారం భోజనాలు, ప్రతి ప్రార్థనకి భోజనాలు పెడతారు. అలా పెడతా ఉంటారు. అలా దేవుడు కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తానే, పెట్టిన వాళ్ళకి పెట్టినట్టే 100 ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. చూసారా? పెట్టడానికి పెట్టనంత దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. చూసారు? బావిలో నీళ్ళు తొమ్మిది కొద్ది జలం అవుతాయి, తోడపోతే పాములు పెట్టేస్తాయి. చూసారా? అందుకే ఎబ్రోన్ సమాసం అందరూ కూడా దరిద్రంగా ఫస్ట్ పేదరికంలో వచ్చిన తర్వాత గొప్పవాళ్ళు అవుతారు. విస్తారమైన దీవులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు దేవునికి అలా ఇస్తారు. దేవునికి ఇచ్చే భాగం వాళ్ళు తినరు, దేవుని భాగం దేవునికి ఇస్తారు. ఎప్పుడు దేవుని బిడ్డలకు భోజనం పెడతారు, దేవుని ప్రేమిస్తారు. మందిరంలో ఏం జరిగినా నా హస్తం ఉండాలి, దీనిలో ఆ ఆశీర్వాదం నాకు రావాలని ప్రతి దానిలో కూడా వాళ్ళ చేతులు కలుగుతారు. అందుకే ఎబ్రోన్ సహవాసం అందరూ కూడా సమృద్ధిగా ఉంటారు. పేదవాళ్ళు కూడా దేవుడు పైకి లేపుతారు. చూసారా? ఎక్కడ 1 రూపాయి కూడా రాకుండా, దేనిలో కూడా నువ్వు ఏకీభవించకుండా, దేనితో నాకు సంబంధం లేదన్నట్టు ఉంటే ఆశీర్వాదాలు రావు. చూసారా? ఈ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు
2 చేపలు. ఆ 2 తీసుకొచ్చి ఏం చేశాడు దేవుడు? విరిచి దేవునికి, దేవానికి స్తోత్రమయ్యా. ఇక్కడ ఈ అరణ్య ప్రదేశంలో 3 రోజుల నుంచి వాక్యం విన్నారు, దారిలో నీరసించిపోతారు. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించని విరిచి ఆకాశం వైపు కనులెత్తి అవి చూపించి తండ్రికి ప్రార్థన చేసి విరిచి మరి గంపలో వేస్తే ఎంతమంది తిన్నారు? ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది సరిపోతాయా? ఒక్కడికైనా సరిపోతాయా? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు వాటిని పట్టుకుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. తెలుసా, నీ ఇంట్లో ఒకవేళ సేవింగ్ ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు నీ జేబులో. నువ్వు నమ్మకంగా ఉంటే 100 రూపాయలని 10 లక్షలు 10 కోట్లుగా చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి ఎంత మిగిల్చాడు? 12 గంపలు. అంత ఆశీర్వాదించింది దేవుడు. మనకున్న కొంచెం ఇంత ఆశీర్వదించలేడా? ఇస్తాడా? 100 రూపాయలు 10 కోట్లుగా చేయలేడా? 10 లక్షలుగా చేయలేడా? కట్టమేం 10 కట్టలు ఏం చేయలేడా? మరి ఎందుకు రావట్లేదు ఆశీర్వాదం? ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? మనలోనే లోటుపాట్లు. మన దేవుడు మహిమగా దేవుడు. ప్రతి ఆదివారం రొట్టెలు తీసుకోవాలి తెలుసా? ఆయన శరీరం రక్తం ఎదుగుదాడు తెలుసా? మనకు అసాధ్యమైన కార్యాలు ఆయన సాధ్యం చేస్తాడు. ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా చేస్తాడు. ఆ శరీరం ఆ రక్తం త్రాగడం ద్వారా మన వల్ల కాని కార్యాలు ఆయన చేస్తాడు. అందుకే మనం తీసుకోవాలి. ఇప్పుడు అబ్రహాం నిజంగా పిల్లలు ఎక్కడ పుడతారు? శారా పుడతారు మొసలు. ఎందుకు పుట్టారు? ఆయన పునరుద్ధాన శక్తి వాళ్ళలో ఉంది. ఇప్పుడు ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి 12 గంటలు ఎందుకు మిగిల్చాడు? ఆయన పునరుద్ధాన శక్తి అక్కడ ఉంది. నువ్వు కూడా ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం వచ్చి నీ సమస్యలు చెప్పుకో, ప్రతి శనివారం సరి చేసుకో, ప్రతి ఆదివారం ఆరాధన చేయి. నీకున్న కొంచెాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీకు తెలియదు, నువ్వు ఎంత వాడినా తరగదు, ఎంత వాడినా నీకు ఏదో రూపాయి కనపడతాయి, సమృద్ధి కనపడతాయి. నీకు తెలియని ఆశీర్వాదం ఇస్తాడు. అదే పునరుద్ధాన బలం. చూసారా? కాబట్టి ఇది మన ముందు వాక్యాలు ఇవన్నీ కాదు కానీ మన జీవితాన్ని ఒక తీర్మానంలో తెచ్చుకున్నాం. మన చేతిలోనే ఉన్నాయి ఆశీర్వాదాలు. పొందాలన్నా మనమే, పోగొట్టుకోవాలన్నా మనమే. ఈరోజు పొందాలి అనుకుంటే తీర్మానం చేసుకోండి. ఇప్పటివరకు 100 తీర్మానాలు చేసుకుని ఉండవచ్చు, వాటన్నిటిని విడిచిపెట్టవచ్చు. ఈరోజు భారమైన హృదయంతో దేవుడిని హెచ్చరిస్తున్నాడు. బుధవారం మాంతే సమస్యలు తీరవు, శనివారం మాంతే తప్పిదాలు శుద్ధి అవ్వవు, క్షమాపణ రాదు, ఆదివారం మాంతే ఆశీర్వాదాలు కోల్పోతాం. కాబట్టి నా జీవితంలో నేను నిబంధన చేసుకుంటున్నాను, దేవా ఇవన్నీ నాకు కావాలి. ఈ లోకాన్ని విడిస్తే మీ రాజ్యానికి రావాలి. నాకు ఇక్కడ కావాలి, పరలోకంలో కూడా కావాలి. కాబట్టి నేను ఈ సన్నిధిలో తీర్మానం చేస్తాను. ఒక నిబంధనతో నేను జీవిస్తాను, ఒక క్రమశిక్షణతో జీవిస్తాను. మీకు నిజంగా ఇటువంటి ఆశీర్వాదాలు, ఇటువంటి క్షమాపణ, ఇటువంటి సమస్యల పరిష్కారంతో కూడిన జీవితం కావాలి అంటే ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం. ప్రభు కొరకై నమ్మకంగా జీవిద్దాం. మనం చూసి అనేకులు ప్రభు దగ్గరికి వచ్చేలాగా మనమే సూచక్రియలుగా, మహత్కార్యాలుగా జీవిద్దాం. మనం చూసిన వాళ్ళు అనేకుల హృదయాలు కదిలించబడి అనేకులు మందిరానికి వచ్చేలాగా ప్రభు మనం సిద్ధపరిచినట్లు మనం సరి చేసుకుందాం. మన లోపాలు సైతానికి మనం అవకాశం ఇవ్వద్దు. నువ్వు మానుతున్నావు అంటే సైతాన్ని మానేస్తుందని గ్రహించుకో. నిన్ను రాకుండా చేస్తుందంటే సైతాన్ ఏదో నిన్ను నష్టపెట్టాలని చూస్తాను గుర్తు చేసుకుని దాన్ని ఎదిరించి, దాన్ని జయించి, అపవాదిని ఓడించి ముందుకు నువ్వు ధైర్యంగా అడిగి ప్రభు నీతో ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి ఏ సమస్యలతో వచ్చావో, ఏ బాధలతో వచ్చావో, ఏ అవసరంతో వచ్చావో, ఏ ఇరుకులతో వచ్చావో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి కొన్ని ఉండొచ్చు. నాకు తెలియని నీ అంతరంగంలో బాధ, వేదన, దుఃఖం, కన్నీరు, నువ్వు చెప్పుకోలేని సమస్యలు దేవుడికి తెలుసు. అవన్నీ కూడా దేవుడు తీర్చునుగా. కానీ ఈ రాత్రి తీర్మానం చేసి
ఇప్పుడే నేను ఒక అప్లికేషన్ పెట్టు, ఈ అప్లికేషన్ అంగీకరిస్తాడు, ప్రతిదానికి సమస్యను పరిష్కరిస్తాడు. 5,000 మందికి పంచి 12 గంటలు మిగిల్చిన దేవుడు ఆనాడు ఉన్నాడు, ఈనాడు ఉన్నాడు, మారలేదు, మార్చాను. కాలాలు మాత్రమే, మనం మాత్రమే. ఏసైలో మార్పు లేదు. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు, మారని దేవుడు. అలాంటి గొప్ప దేవుడు సాగిపో, క్షమాపణ ఒప్పుకో, విడిచిపెట్టు, తీర్మానం చేసుకో, నీ సమస్య చెప్పు. దేవుడు నిన్ను దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. వారికి సమస్యలు ఉంటే చెప్పండి.